ఈ దినము పరిశుద్ధాత్మ చేత ఇక్కడ వాక్య పరిచర్య జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అంటే, నేను వస్తున్న ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు. ఇంత గొప్ప వాక్యము, పాటలు, సాక్ష్యము, ఇంత గొప్ప మనకు ధన్యత. అందుకోసమని దేవునికి నేను వచ్చినప్పటి నుంచి నేను 3 సార్లు నేను తల వంచుకుంటేనే నా కళ్ళలో నుంచి ఎంత కన్నీరు వచ్చిందంటే, నాయన నువ్వు ఉన్నావు ఇక్కడ, మేము జాగ్రత్త పడాలి ప్రభువా, వచ్చిన వారి మాట్లాడు నాయన, ప్రతి హృదయంతో మాట్లాడు అని ప్రభుతో నేను మొరపెట్టుకున్నా. ఇంత ధన్యత మనకు ఎక్కడి నుంచి అంత దూరం వచ్చి పరిశుద్ధాత్మ దేవుని గురించే, వేరే సమయం వృధా కాకుండా, ఎవరెవరో గొప్పలు అవి లేకుండా దేవుని గురించి సేవకులు వచ్చి ఇంత చేసి ఆయన హృదయంలో ఎవరున్నారో అందరూ వచ్చేసినారు ఇక్కడికి. ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా చావల గ్రామం పక్కనే పల్లెటూరు. మరి ఈరోజు అయ్యగారు వజ్రాలు చల్లినాడు. ఈ వజ్రాలు ఏం పనికి వస్తాయంటే కేవలం అద్దానికి వెనకే పనికి వస్తుంది. ఒక అద్దానికి కూడా ఒక వజ్రమే కావాలి, కానీ వేరే మిషన్ పనికిరాదు. మరి ఈ బండ లాంటి హృదయం పగలగొట్టాలంటే సుత్తే కావాలి. ఎంతోమంది సుత్తలు పట్టుకున్నారు, కానీ ఆ సుత్తలు ఏం పని చేయడం లేదు. ఊరికే కొడతారు, మీకు ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం కాదు. మరి స్వచ్ఛమైన వాక్యం చెప్పాడు అయ్యగారు, గుండెలు కదిలిపోయినాయి. నిజమే. మరి ఒక పాట పడిన గర్వము, నా ఇంతటోడు లేడు. ఈ గర్వపడేందుకు నాబాలు ఏమైనాడు, మరి గొల్యాత్ ఏమైనాడు, కురాహు ఏమైనాడు, కానీ మనకు జ్ఞానం అనేది ఇచ్చింది. కాబట్టి వజ్రాలు ఈ ఏరుకునే వాళ్ళు ధన్యులు అవుతారు, అందరు ధన్యులు కాదు. ఆ వజ్రాలను మనం దగ్గర పెట్టుకోవాలి. మన గుండెను పగలగొట్టుకుంటే అప్పుడు మనం ధనులు అవుతాం. కానీ భయపడే కళ్ళని నీళ్ళు వచ్చినాయి, నాకు కూడా ఏడ్చి, ఓ అబ్బా ఏదోలే వాక్యం అంటే ఏదో ఊరికి నమ్మితే సింపుల్ గా పోతాను అనుకుని, కానీ ఇంత లోతైన మర్మాలు చెప్పినా అంటే అయ్యగారికి ఇంకా మంచి జ్ఞానం కావాలని మనం ప్రార్థన చేయాలి. మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వచ్చారు. మరి నేను కూడా ఎంతో మంది సుత్తెలకు అడిగిపోయినా కానీ ఆ సుత్తెలలో కేవలం పని చేయలేకపోతున్నాయి. ఊరికి అట కొడతా దెబ్బతో పోతా, కానీ గుండెను పలగొట్టే సుత్తెను మన అయ్యగారు వాడిపోయిన. అక్కడ పేరే ఒక అద్భుతం, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంతవరకు ఎక్కడ చూడలే ఆ పేరు. కాబట్టి ఈ యొక్క మాటలు మన హృదయం నింపుకొని ఆ బండను మనకు పగలగొట్టుకుంటే అప్పుడు దాని. మరి నేనైతే ఈ మీటింగ్కి వస్తానని అనుకోలేదు. ఇది నిజంగా పరిశుద్ధాత్మని యొక్క క్రియనే నేను నమ్ముతున్నా. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఫౌండర్, డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు. నా జీవితంలో ఫౌండరు, డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు అనే విధానం నేను ఎక్కడా చూడలే. నేను ఒక ఉపాధ్యాయురాలని. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ రావాలంటే అసలు మన పేరు కానీ, మన వాక్చాతుర్యం కానీ ఏది ఉండకూడదని ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ సేవకుని వాక్యం ద్వారా నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది వెరీ వాల్యుబుల్ మెసేజ్.